హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధమైనటువంటి ప్రజల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉందో రాష్ట్రంలోని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దేశంలోని నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తూనే ఉంది. అలాగే వీరు చెప్పే విషయాలు మరి చెప్పిన దానికి చేసేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నిటికంటే డబల్ మేము చేసి చూపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాలంటూ మరి ప్రజలను మోసం చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి మరి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి మరి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూనే ఉన్నారు. కానీ పేద, బడుగు, మధ్యతరగతి, బలహీన వర్గాల ప్రజలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మరీ ముఖ్యంగా విద్య, వైద్యం చాలా ముఖ్యం ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 25 లక్షల రూపాయలు ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఆయన మరి వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తే దానికి 3,500 కోట్ల రూపాయల రాష్ట్రంలో ఖర్చు పెడితే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం 2.5 లక్షల రూపాయలే మరి బీమా ఇస్తూ దీనికి 6,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉందంటే మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నట్టు ప్రజలకు నిజ నిజాలు తెలియాలి. ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 25 లక్షల బీమా ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో దీనికి 3,500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కేవలం 2.5 లక్షల రూపాయలకే కుటుంబానికి బీమా ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఎందుకు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది? ఎవరి జోబీలేకి ఈ డబ్బులు వెళ్తూ ఉన్నాయని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే అమరావతిలో నిర్మాణాలు జరుగుతూ ఉంటే అమరావతి నిర్మాణాల మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. ఒక ఎస్ఎఫ్టీకి 1,400 నుంచి 1,800 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. బేసిక్ ప్రైస్ అది ఖర్చు పెడితే బిల్డింగ్లు కట్టచ్చు. ప్రీమియంగా ఖర్చు పెడితే 1,800 నుంచి 2,500 రూపాయల్లో మరి 5 స్టార్ హోటల్స్ను కానీ అంతకు మించి కానీ కన్స్ట్రక్షన్ జరపవచ్చు. మరి వాటి 2,500 దాటి ఈరోజు 14,000 నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు ఫర్ స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్కి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే మరి ఇది నిజమా అబద్ధమా? మరి ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది. మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా ఈ విధమైనటువంటి ఖర్చు ప్రభుత్వాలు పెట్టడం లేదు. మరి అమరావతిలో ఎందుకు పెడుతున్నారు? అమరావతిలో నిజంగా పెడుతున్నారా లేదా? ఎందుకంటే ప్రజలలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ ప్రభుత్వం మరి ఈ డబ్బులన్నీ ఏం చేసింది? మరి ప్రతి ఒక్కటి కూడా పీపీపీ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటే పేద, బడుగు, మధ్యతరగతి, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా హామీ ఇచ్చినటువంటి సూపర్ 6కు మరి గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం అప్పులు తీసుకొస్తున్నటువంటి పైసలన్నీ ఏం చేస్తూ ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న సమయంలో ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వివరణ ఇచ్చి తీరాల్సిందే. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆయన మీద వ్యక్తిగత దూషణలకు దిగడానికే వీరు సమయాన్ని కేటాయిస్తున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన 100 ప్రశ్నలు అడిగితే దానిలో కనీసం 1 ప్రశ్నకు కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఏ విధమైనటువంటి అభద్రతాభావంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ప్రాముఖ్యతను కూడా ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇటువంటి నాయకుడిని మనం వదులుకోవడం వలన జరిగిన నష్టాన్ని ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెను మార్పులను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి దీని మీద రాబోయే తర్వాత కాల సమయంలో 2029 ఎలక్షన్లలో ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.